ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ దేని గురించి అంటే, మన మనస్సును ప్రతిరోజూ పక్కదారి పట్టించే ఒక అతిపెద్ద సమస్య గురించి. దైనందిన జీవితంలో మనందరం ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు మన స్వంత ఆలోచనలే కదా. ఖచ్చితంగా. మనం బయట ప్రపంచంతో ఎంత పోరాడినా అంతిమంగా మన మనసుతో చేసే పోరాటమే అత్యంత కష్టమైనది. అవును, కోపం లేదా ప్రతికూల ఆలోచనలు, మనస్సును ఉక్కిరిబిక్కిరి చేసే అనవసరమైన భావోద్వేగాలు మనల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ ప్రతికూలతను ఎలా జయించాలి? మధ్యమ నికాయలోని వితక్క సంతాన సుత్త ఆధారంగా బుద్ధుడు బోధించిన 5 అద్భుతమైన పద్ధతుల గురించి ఈరోజు మనం ఈ విశ్లేషణలో చర్చించబోతున్నాం. ఈ 5 పద్ధతులు ఒక స్పష్టమైన క్రమంలో ఉంటాయి. అంటే మనస్సును నియంత్రించుకునే విధానం కేవలం ఒక సైద్ధాంతిక పాఠంగా కాకుండా ఒక స్పష్టమైన మార్గదర్శకంగా ఇందులో వివరించబడింది. మనస్సుకు కలిగే అనవసరమైన ఆలోచనలను పారద్రోలి అంతర్గత ప్రశాంతతను ఎలా సాధించాలనేదే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, దీని కాస్త వివరంగా చూద్దాం. ఈ 5 పద్ధతుల్లో అసలు మొదటి అడుగు ఎక్కడ్నుండి మొదలవుతుంది? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. మనస్సు అనేది ఒక సంక్లిష్టమైన ప్రదేశం. అందులో ఒక చిన్న ప్రతికూల ఆలోచన ప్రవేశించినా అది క్రమంగా పెద్దదై మన ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే ఈ సూత్రంలో చెప్పబడిన మొదటి పద్ధతిని ప్రత్యామ్నాయ పద్ధతి లేదా రీప్లేస్మెంట్ టెక్నిక్ అని అంటారు. ప్రత్యామ్నాయం అంటే ఒకదాని స్థానంలో మరొకటి తీసుకురావటం కదా. సరిగ్గా చెప్పారు. మనస్సులో ఒక చెడు లేదా ప్రతికూల ఆలోచన ఉత్పన్నమైనప్పుడు దాన్ని ఒక సానుకూలమైన మంచి ఆలోచనతో భర్తీ చేయడమే దీని ఉద్దేశం. ఒక ద్వేషపూరితమైన ఆలోచన వచ్చినప్పుడు దాని స్థానంలో మైత్రి లేదా ప్రేమపూర్వక దయ అనే భావనను తీసుకురావాలి. కానీ ఇక్కడే ఒక చిన్న సందేహం వస్తుంది. ఒక వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఒక విషయంపై విపరీతమైన ద్వేషంతో రగిలిపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ స్థానంలో ప్రేమను లేదా మైత్రిని తీసుకురావడమనేది ఆచరణలో సాధ్యమేనా? అది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడం అవ్వదా? ఇది మోసం చేసుకోవడం కాదు. ఇది మనస్సు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని చేసే ఒక నైపుణ్యంతో కూడిన పని. మనస్సు ఒకే సమయంలో 2 వ్యతిరేక భావాలను సమాన స్థాయిలో పట్టుకునుండలేదు. అంటే చీకటి వెలుగు ఒకేచోట ఎలా ఉండలేవో, కోపం మరియు మైత్రి కూడా ఒకేసారి ఉండలేవు అననుకోవచ్చా? అవునవును, ఖచ్చితంగా. అందుకే ఈ పద్ధతిలో బుద్ధుని బోధనలు ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తాయి. ఒక నైపుణ్యంగల వడ్రంగి పనితనాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక చెక్కలో ఒక ముతక మేకు దిగబడి ఉందనుకుందాం. సరే, ఒక ముతక మేకు ఉంది. ఆ వడ్రంగి దాన్ని చేతులతో పీకడానికి ప్రయత్నించి తన శక్తిని వృధా చేసుకోడు. దానికి బదులుగా ఒక సన్నని నాణ్యమైన మేకును తీసుకుని ఆ పాత మేకు ఉన్న స్థానంలోనే పెట్టి కొడతాడు. కొత్త మేకు లోపలికి వెళుతున్న కొద్దీ పాత ముతక మేకు దానంతట అదే బయటికొచ్చేస్తుంది. ఓహో, అంటే ఇక్కడ ముతక మేకు అనేది మనలోని కోపానికి, ప్రతికూల ఆలోచనకు ప్రతీక అనమాట. దాన్ని బలవంతంగా బయటకు లాగాలని ప్రయత్నిస్తే ఆ చెక్క అనగా మన మనస్సు దెబ్బతినే ప్రమాదముందనమాట. ఆ ప్రమాదమున్నందుకే నాణ్యమైన మేకులాంటి మైత్రి భావనను ఉపయోగిస్తున్నాం. ఈ మైత్రి అనే సన్నని మేకును మనసులోకి ప్రవేశపెట్టడం ద్వారా కోపమనే ముతక మేకు దానంతట అదే స్థానభ్రంశం చెందుతుంది. ఇది నిజంగా అద్భుతమైన మనస్తత్వశాస్త్రం. మనస్సు ఎప్పుడూ ఒక శూన్యంలో ఉండలేదు కాబట్టి ఆ శూన్యాన్ని సానుకూలతతో నింపడమే ఈ ప్రత్యామ్నాయ పద్ధతి యొక్క అంతరార్థం కదా. అవును, ఈ ప్రత్యామ్నాయ పద్ధతి మనస్సుకు ఒక చల్లని ఔషధంలా పనిచేస్తుంది. కోపమనేది అగ్నిలాంటిది. అది ఎదుటివారిని దహించే కంటే ముందు మనల్నే దహించివేస్తుంది. ఆ అగ్నిని చల్లార్చడానికి మైత్రి అనే చల్లని నీరు అవసరం. ద్వేషంతో రగిలిపోయే మనస్సును శాంతపరచడానికి దానికి విరుగుడుగా పనిచేసే ఏకైక ఔషధం ఈ సానుకూల ప్రత్యామ్నాయ ఆలోచనే. ఇది వినడానికి చాలా బావుంది, కానీ ఇదొక రోజులో వచ్చే విద్య కాదు. నిరంతర సాధన ద్వారా మనస్సును ఈ విధంగా మలుచుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. ఏంటది? కొన్నిసార్లు ఆ ముతక మేకు చాలా లోతుగా దిగబడి ఉండవచ్చు. మనస్సు ఎంత మొండిగా ఉంటుందంటే మనం ఎంత మైత్రిని తీసుకురావాలని ప్రయత్నించినా ఆ ప్రతికూల ఆలోచన వెనక్కి తగ్గదు. సరికదా, మరింత బలంగా మనల్ని ఆవహిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రత్యామ్నాయ పద్ధతి విఫలమైనప్పుడు మనమేం చేయాలి? ఆ పరిస్థితిని బుద్ధుని బోధనలు చాలా స్పష్టంగా ముందే ఊహించాయి. అందుకే వెంటనే 2వ పద్ధతిని సూచించాయి. అదే ప్రమాదాలను ఆచరణాత్మకంగా గుర్తించడం. ప్రమాదాలను గుర్తించడమంటే? మైత్రితో కోపాన్ని జయించలేకపోయినప్పుడు
ఆ కోపం వల్ల మనకు జరుగుతున్న నష్టమేమిటి, దానివల్ల వచ్చే ప్రమాదమేమిటి అనేది చాలా లోతుగా విశ్లేషించాలి. ఇది వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనక ఉన్న ఉదాహరణ చాలా తీవ్రమైనది. మనసును ఒక కుదుపు కుదిపేలా ఉంటుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ ఉదాహరణ ఏమిటో వినాలనుంది. అలంకారాలు ఇష్టపడే ఒక యువకుడు లేదా యువతి మెడలో ఎవరైనా చనిపోయిన పాము లేదా కుక్క కళేబరాన్ని వేస్తే వారు ఎంతలా అసహించుకుంటారో మనలోని కోపాన్ని కూడా మనం అలాగే అసహించుకోవాలి అని చెప్పబడింది. బాబోయ్, ఇది చాలా బలమైన రూపకం. సాధారణంగా మనం ప్రతికూల ఆలోచనలను అసహించుకోము, వాటిని సమర్థిస్తాము. కుక్క కలేబరమంటే నిజంగానే తీవ్రమైన ఉదాహరణ. అవును, ఇక్కడే మనం చేసే అతిపెద్ద పొరపాటుంది. మనం కోపాన్ని ఒక ఆభరణంలా భావిస్తాము. నాకు కోపం రావడంలో న్యాయముంది, నేను కోపంగా ఉంటేనే పనులు జరుగుతాయి అని ఆ కోపానికొక కిరీటం తొడిగి మన మనసులో ప్రతిష్ఠించుకుంటాము. నిజమే, ఎన్నోసార్లు కోపాన్ని మన బలంగా చూపిస్తుంటాం. కాని ఆ కళేబరం ఉదాహరణను జాగ్రత్తగా పరిశీలిస్తే కళేబరం అనేది దుర్వాసనతో కూడుకున్నది. అది కుళ్ళిపోతున్న కొద్దీ రోగాలను వ్యాప్తి చేస్తుంది. ఎవ్వరూ దాన్ని తమ దరిదాపుల్లో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడరు. వెంటనే దాన్ని వదిలించుకోవాలని తహతహలాడుతారు. కాని మనం కోపాన్ని మాత్రం చాలా భద్రంగా దశాబ్దాల పాటు మనస్సులో మోస్తూ ఉంటాము. సరిగ్గా చెప్పారు. కోపం మన వ్యక్తిత్వాన్ని ఎలా దిగజారుస్తుందో, అది మన శరీరంలో ఎలాంటి విషరాసాయనాలను విడుదల చేస్తోందో స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ కోపాన్ని మన మెడలో వేలాడుతున్న ఒక కుక్క కళేబరంలా చూడటం మొదలుపెడతాము. ఇది వింటుంటే కోపం వల్ల కలిగే నష్టాలు, అది తెచ్చే దుఃఖం, అది మన మానవ సంబంధాలను ఎలా నాశనం చేస్తుందో ఒక్కసారి మనం స్పష్టంగా గుర్తిస్తే ఏ ఒక్కరూ ఆ కోపాన్ని పట్టుకుని వేలాడరు అనిపిస్తోంది. కోపాన్ని చూసి భయపడటం కాదు, దాన్ని రోతనా భావించి అసహ్యించుకోవడం ఇక్కడ ముఖ్యం. కళేవరాన్ని మెడలో వేసుకుని ఎవరైనా గర్వపడతారా? లేదు కదా. లేదు, ఖచ్చితంగా గర్వపడరు. అలాగే కోపాన్ని కూడా వదిలించుకోవాలనే తీవ్రమైన కోరిక మనలో కలగాలి. ఈ రెండవ పద్ధతి మనకు ఆ మేల్కొల్పునిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కళేబ్రం మనకు అసహ్యం తెప్పించినా మనసు ఆ ఆలోచనల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవును, ఆ ఆలోచన వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా అది మనల్ని వదిలిపెట్టదు. అప్పుడే మనం మూడవ పద్ధతికి వెళ్ళాలి. అదే విస్మరించే పద్ధతి లేదా ఇగ్నోరింగ్ టెక్నిక్. మొదటి రెండు పద్ధతులు పనిచేయనప్పుడు ఆ కోపానికి కారణమైన ఆలోచనలను పూర్తిగా మర్చిపోవడానికి లేదా పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. దీన్ని వదిలేయడం అని కూడా అనొచ్చా? ఒక రకంగా అంతే. ఈ పద్ధతికి కూడా చాలా చక్కటి ఉదాహరణను ఆ సుత్తలో ప్రస్తావించారు. కళ్ళు బాగా కనిపించే ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు తనకు ఇష్టం లేని దృశ్యం లేదా ఒక భయంకరమైన దృశ్యం ఎదురైతే అతడు అక్కడే నిలబడి ఆ దృశ్యంతో పోరాడదు. వెంటనే కళ్ళు మూసుకుంటాడు లేదా తన దృష్టిని వేరొక వైపుకు మళ్లిస్తాడు. అవును, ఆ దృశ్యాన్ని మార్చటానికి తన సమయాన్ని వృధా చేసుకోడు. తన మనస్సును కాపాడుకోవడానికి పక్కకు చూస్తాడు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన కళ్ల ముందు జరిగే సంఘటనలకైతే మనం దృష్టిని మళ్లించవచ్చు, కాని మనస్సులోని ఆలోచనలను ఎలా విస్మరిస్తాం? ముఖ్యంగా మనకు కోపం తెప్పించే వ్యక్తుల పట్ల మనం ప్రతిసారీ పక్కకు వెళ్ళిపోలేము కదా. రోజువారీ జీవితంలో అదే వ్యక్తులతో మనం వ్యవహరించాల్సి రావచ్చు. ఇది చాలా ప్రాచీనమైన మరియు వాస్తవమైన సవాలు. అందుకే దృష్టిని మళ్లించటమంటే కేవలం భౌతికంగా పక్కకు చూడటం మాత్రమే కాదు, మానసికంగా ఆ ఆలోచనల నుండి మన శక్తిని ఉపసంహరించుకోవడం, ఆ వ్యక్తి పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవడం. అంటే వాళ్లలో ఉన్న తప్పులనే పదే పదే తలుచుకోవడం మానేయాలి. అవును, వారిలోని ప్రతికూలతలను మాత్రమే చూస్తూ రగిలిపోయే బదులు వారిలోని ఏవైనా సానుకూల లక్షణాలను వెతకడానికి ప్రయత్నించాలి. లేదా ఈ పరిస్థితిని మన ఓర్పుకు ఒక పరీక్షగా భావించాలి. మన సహనానికిదొక సవాలనుకున్నప్పుడు కోపం తెప్పించే ఆ కష్టమైన వ్యక్తి కూడా మనకు సహనాన్ని నేర్పించే ఒక గురువుగా మారిపోతాడు కదా. ఎంత చక్కగా చెప్పారో! మనం ఒక అవాంఛితమైన ఆలోచన వచ్చినప్పుడు దానికి శక్తినివ్వడం మానేయాలి. ఒక మంట మండుతున్నప్పుడు దానికి మనం కట్టెలు వేయడం ఆపివేస్తే కొంతసేపటికి ఆ మంట దానంతట అదే ఆరిపోతుంది. ఆలోచనకు మనమిచ్చే స్పందనే దాని ప్రాణవాయు అన్నమాట. మనం స్పందించనప్పుడు, దాని ఉనికిని మనం గుర్తించనప్పుడు ఆ ఆలోచన దానంతట అదే బలహీనపడి ఆగిపోతుంది. మన అవధానం ఎక్కడ ఉంటే అక్కడ శక్తి ఉంటుంది అనే సత్యాన్ని ఇది నిరూపిస్తోంది. అవును, కానీ మనసు స్వభావం చాలా విచిత్రమైంది కదా. కళ్ళు మూసుకున్నా, వేరే వైపు చూస్తున్నా కొన్నిసార్లు ఆ ప్రతికూల ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.
విస్మరించడం అనేది ఒక తాత్కాలిక ఉపశమనంలాగా మిగిలిపోయినప్పుడు మనం సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళాలి. అదే 4వ పద్ధతి. అవును, దీన్ని కారణాన్ని విశ్లేషించడమంటారు. ఇది అత్యంత విశ్లేషణాత్మకమైన లోతైన పద్ధతి. అసలు కోపం ఎందుకొస్తోంది, దాని మూలమేమిటి, దాని ఆధారం ఎక్కడుంది అని మనల్ని మనం ఒక అన్వేషకుల్లా ప్రశ్నించుకోవాలి. అంటే దీని అర్థమేమిటి? మనం కోపానికి ప్రతిస్పందించడానికి బదులుగా ఆ కోపాన్నే ఒక వస్తువులాగా నిశితంగా అధ్యయనం చేస్తున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక పెద్ద చెట్టును నిర్మూలించాలంటే దాని కొమ్మల్ను నరికితే లాభం లేదు, అవి మళ్లీ చిగురిస్తాయి. దాని వేర్లను కనుక్కోవాలి. ఈ విశ్లేషణాత్మక పద్ధతి ఆ వేర్లను కనుక్కునే ప్రయత్నం అని చెప్పవచ్చా? దీన్ని మనం ఒక పెద్ద కోణంలో చూస్తే, ప్రాచీన కాలంలో భిక్షువులు ఈ మానసిక విశ్లేషణను ఎలా ఉపయోగించారో మనకర్థమవుతుంది. వారు ఒక ప్రతికూల ఆలోచన రాగానే దాంతో తాదాత్మ్యం చెందలేదు. అంటే నేను కోపంగా ఉన్నాను అని అనుకునే బదులు నాలో కోపమనే ఒక భావోద్వేగం ఉత్పన్నమైంది అని దాని ఒక పరిశోధన అంశంగా మార్చుకున్నారు. అంటే కోపాన్ని తమ నుంచి వేరుచేసి చూశారు. అవును, నాకు ఎందుకు కోపం వస్తోంది, దీనికసలు కారణమేమిటి, ఇది ఎదుటివారి తప్పు వల్ల వచ్చిందా, లేక నా అంచనాలు తలకిందులైనందుకా, నా అహం దెబ్బతిన్నందుకా అని కారణాలను వెతుకుతూ వెళ్తే ఆ కోపానికున్న అసలు పునాది కదులుతుంది. ఇది చాలా లోతైన సాధన. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని వెనుక ఉన్న అజ్ఞానమేమిటి అనేది వారు శోధించారు. ఎప్పుడైతే ఆ కోపం వెనుక ఉన్న ఒక చిన్న అహాన్ని లేదా భయాన్ని మనం గుర్తిస్తామో, వెంటనే ఆ కోపం తన వేగాన్ని, బలాన్ని కోల్పోయి నెమ్మదిగా సమసిపోతుంది. వెలుతురు పడగానే చీకటి మాయమైనట్లు విశ్లేషణ అనే కాంతి పడగానే ఆలోచన యొక్క బలం నశిస్తుంది. ఈ పద్ధతి వింటుంటే మన మనస్సుకు మనం ఒక శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఉంది. ప్రతికూల ఆలోచనలతో పోరాడే బదులు వాటిని విడదీసి చూస్తున్నాం. ఒక భయంకరమైన రాక్షసుడిని దగ్గరకు వెళ్లి చూస్తే అది కేవలం ఒక నీడ అని తెలిసినట్లు ఈ విశ్లేషణ ద్వారా మన భయాలు, కోపాలు కేవలం మన ఊహలే అని స్పష్టమవుతోంది. అవును, ఇవన్నీ మన మనస్సు సృష్టించిన నీడలే. ఈ 4 పద్ధతులు క్రమంగా మనస్సును దారికి తెస్తాయని నమ్మకం కలుగుతోంది. కాని ఇక్కడే మరొక వాస్తవిక సమస్య ఉంది. కొన్నిసార్లు మనస్సు ఎటువంటి తర్కాన్ని వినదు, మనలో విశ్లేషించే ఓపిక ఉండదు. మనస్సు ఒక అదుపుతప్పిన గుర్రంలా పరిగెడుతూ ఉంటుంది. పై 4 పద్ధతులు కూడా విఫలమైనప్పుడు ఇక దారి ఏముంది? అలాంటి క్లిష్ట పరిస్థితుల కోసమే 5వ పద్ధతిని సూచించారు. అదే బలవంతంగా అణచివేయడం. ఇది ఒక చివరి అస్త్రం, ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది. ఎమర్జెన్సీ బ్రేక్ అనగానే నాకర్థమవుతోంది, దీనికి చాలా శక్తి అవసరమని. అవును, పై పద్ధతులన్నీ విఫలమై మనసు పూర్తిగా విధ్వంసకరమైన ఆలోచనల వైపు వెళుతున్నప్పుడు పూర్తి సంకల్పబలంతో ఆ చెడు ఆలోచనలను అణచివేయాలి. దీనికి ఇవ్వబడిన ఉదాహరణ ఆ ప్రయత్నంలోని తీవ్రతను, అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆ ఉదాహరణ ఏమిటి? ఒక బలవంతుడైన వ్యక్తి తనకంటే బలహీనుడైన ఒక నేరస్తుడిని లేదా ఉన్మాదిని పట్టుకొని భూమికి అణచివేసినట్లుగా మన ప్రతికూల ఆలోచనలను మనం అణచివేయాలి. లేదా ఒక మదించిన రాజ ఏనుగు ఒక చిన్న వెదురు గుడిసెను తన పాదాలతో తొక్కి పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా మన సంకల్పంతో ఆ చెడు ఆలోచనను నాశనం చెయ్యాలి. ఈ ఉదాహరణల్లో ఒక రకమైన కఠినత్వం కనిపిస్తోంది. మునుపటి పద్ధతుల్లో ఉన్న సున్నితత్వం ఇక్కడ లేదు. ఇది నేరుగా యుద్ధం చేయడమే కదా? అవును, పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు సున్నితత్వం పనిచేయదు. 5వ పద్ధతిలో ఏదో ఒక భౌతిక చర్యను కూడా ప్రస్తావించారు కదా, అది ఆలోచనలను అణిచివేయడానికి ఎలా సహాయపడుతుంది? అవును, ఈ పద్ధతిలో శారీరకమైన చర్యను మానసిక సంకల్పానికి జోడించడం జరుగుతుంది. దంతాలను గట్టిగా బిగించి, నాలుకను పై దవడకు అదృఢంగా నొక్కిపెట్టి, మానసికంగా మరియు శారీరకంగా ఆ ప్రతికూల ఆలోచనను కట్టడి చేయాలి. శారీరక బిగింపు వల్ల నిజంగా మనస్సు అదుపులోకి వస్తుందా? వస్తుంది. మన శరీరంలోని ఈ బిగింపు మనసులో ఒక బలమైన సంకేతాన్ని పంపుతుంది. ఇక చాలు, ఈ ఆలోచనకు ఇక్కడితో ముగింపు పలకాలి అనే ఒక నిశ్చయాన్ని ఇది తెలియజేస్తుంది. ఒక కమాండ్ ఇచ్చినట్లుగా అన్నమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. ఈ పద్ధతిని మొదటి ఎంపికగా ఎప్పుడూ వాడకూడదు. మునుపటి సున్నితమైన విశ్లేషణాత్మకమైన పద్ధతులన్నీ విఫలమైనప్పుడే, మనస్సు పూర్తిగా అదుపు తప్పుతోందని అనిపించినప్పుడే ఈ అత్యవసర పద్ధతిని ప్రయోగించాలి. అంటే
ఇది మన అంతర్గత బలానికి మనం ఎంత దృఢంగా ఉండగలమో అనడానికి ప్రతీక. మనస్సు మనల్ని నియంత్రించటం కాదు, మనమే మనసును నియంత్రిస్తున్నామనే సత్యాన్ని ఇది స్థాపిస్తోంది. అవును. ఈ 5 పద్ధతులను ఒకసారి క్రమపద్ధతిలో గమనిస్తే దీనిలో అద్భుతమైన నిర్మాణం కనిపిస్తోంది. ముందుగా ఒక మంచి ఆలోచనతో సానుకూలతను భర్తీ చేయడం. అది పనిచేయకపోతే ఆ ప్రతికూల ఆలోచనలోని ప్రమాదాన్ని, మురుగును స్పష్టంగా గుర్తించడం. అవును. ఆ తర్వాత మూడవది. అప్పటికి ఆలోచన పోకపోతే దానికి శక్తిని ఇవ్వకుండా పూర్తిగా విస్మరించడం. ఆ తర్వాత కూడా అది వెంటపడితే దాని మూలాలను విశ్లేషించి దాని పునాదులను కదిలించడం. చివరగా ఏదీ పనిచేయనప్పుడు పూర్తి సంకల్ప బలంతో దాన్ని అణిచివేయడం. ఈ ప్రయాణం మనస్సు యొక్క వివిధ పొరలను ఎలా దాటుకుంటూ వస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా. కానీ ఈ 5 పద్ధతులు ఒక యంత్రంలాగా వాటంతటవే పనిచేయవు. ఈ మొత్తం ప్రక్రియ విజయవంతంగా సాగాలంటే వీటన్నింటి వెనుక ఒక అత్యంత శక్తివంతమైన అంతర్లీన సూత్రం నిరంతరం పనిచేస్తూ ఉండాలి. అదే సమ్యక్ స్మృతి లేదా మైండ్ఫుల్నెస్. సమ్యక్ స్మృతి అంటే ఎరుక కదా? అవును. అంటే మన ఎరుక. ప్రతి క్షణం మన మనసులో ఏం జరుగుతోందో, ఎలాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయో స్పష్టమైన ఎరుకతో ఉండటమే సమ్యక్ స్మృతి. ఎరుక లేనిదే ఈ 5 పద్ధతులలో ఏదీ ఉపయోగపడదు. అది నిజమే. ఎందుకంటే మనకు కోపం వస్తోందన్న విషయమే మనకు ముందుగా తెలియకపోతే ఈ పద్ధతులను ఎలా ప్రయోగిస్తాం? సరిగ్గా చెప్పారు. ఆ తెలివిడి, ఆ మేల్కొలుపు ఈ స్మృతి ద్వారానే సాధ్యమవుతుంది. ఒకసారి మనకు కోపం వస్తోందని గ్రహించగానే మన ఎదురుగా ఉన్న ఈ 5 సాధనాలలో ఏదవసరమో దానిని ఎంచుకుని మనం ప్రయోగించవచ్చు. ఇది వినేవారికి ఎందుకొంత ముఖ్యం అనేది మనమిక్కడ మాట్లాడుకోవాలి. మనం రోజువారీగా ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటాం. ఆఫీస్లో టార్గెట్లు, కుటుంబంలో బాధ్యతలు, ప్రయాణాల్లో ట్రాఫిక్, వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు ఇవన్నీ మన మనసును నిరంతరం పరీక్షిస్తూనే ఉంటాయి. అవును. ఇదొక విరామం లేని పోరాటం. ఇలాంటి విరామం లేని ప్రపంచంలో ఈ బుద్ధుని బోధనల్లో చెప్పబడిన విధానాలు మనకు ఒక కవచం లాంటివి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను మనం ఎప్పుడూ నియంత్రించలేము. కాని ఆ పరిస్థితులకు మన మనసు ఎలా స్పందించాలి అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అవును. నియంత్రణ మన దగ్గరే ఉంటుంది. ఈ 5 పద్ధతులు కోల్పోయిన ఆ నియంత్రణను మనకు తిరిగి ఇస్తాయి. ఇవి ఏ కాలానికైనా అన్వయించుకోగలిగిన అత్యున్నత మాసిక సాధనాలు అనిపిస్తోంది కదా? ఇది అక్షరానా నిజం. ఈ పద్ధతులను కేవలం వినడం కాదు, నిరంతరం సాధన చేయడం ద్వారా మనం మన ప్రతిచర్యలను నియంత్రించుకోవచ్చు. ఒక సంఘటన జరిగిన వెంటనే యంత్రంలాగా కోపగించుకునే బదులు ఒక క్షణం ఆగి ప్రశాంతంగా, సమతుల్యంగా ఎలా స్పందించాలో నేర్చుకోవచ్చు. అది నిజమైన పరిణతి. అవును. భిక్షువులు తమ జీవితాలను ఈ సాధనకే అంకితం చేశారు. కోపమనే కల్మషాన్ని మనస్సు నుండి తొలగించడానికి, అంతర్గత శాంతిని అనుభవించడానికి బుద్ధుని బోధనలు ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపిస్తున్నాయి. స్మృతితో కూడిన ఈ సాధన మనల్ని కేవలం ప్రశాంతంగా ఉంచడమే కాదు, మరింత ఉన్నతమైన, పరిణతి చెందిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. ఈ పద్ధతులు మనస్సు అనే చిక్కుముడిని విప్పేందుకు నిజంగా ఒక బలమైన సాధనాలు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? మనం కోపాన్ని లేదా పరధ్యానాన్ని ఈ పద్ధతుల ద్వారా పదే పదే అణిచివేస్తూ ఉంటే, లేదా వాటి నుండి దృష్టి మళ్లిస్తూ ఉంటే, అవి నిజంగానే మనలోంచి అదృశ్యమవుతున్నాయా? లేదా వాటిని దాచిపెట్టడంలో, మన లోపలే అణిచివేయడంలో మనం నిపుణులుగా మారుతున్నామా? అసలీ కోపం అనేది మనం దేనిని బలంగా పట్టుకుని వేలాడుతున్నామో, మన అహం దేనిపై ఆధారపడి ఉందో స్పష్టంగా చూపించే ఒక అద్దం లాంటిదేమో కదా? ఈ ప్రశ్నను మన మనస్సుకు వదిలేస్తూ, మన ఆలోచనల పట్ల, మన భావోద్వేగాల పట్ల మరింత శ్రద్ధ వహిద్దాం. ఎరుకతో జీవిద్దాం.